అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీదోర్నాలా. మీరు ఫస్ట్ వ్లాగ్ అయితే చూసుంటారు. మేము అలిపిరి స్టెప్స్ అయితే ఎక్కాము అండ్ దిస్ ఈస్ ద సెకండ్ డే. ఈరోజు మాకు దర్శనం అయితే ఉంది, కానీ అది నైట్ 9 o'clock ఉంది. సో మేము మార్నింగే రెడీ అయిపోయి టిఫిన్స్ చేసేసి జపాలి హనుమాన్ టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ పైనే వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. పైనే వెహికల్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము. తిరుపతికి ఎన్నోసార్లు వచ్చాం, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా జపాలి హనుమాన్ టెంపుల్ అయితే విజిట్ చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. రూట్ అంతా కొండల మధ్యలో విత్ ఫుల్ ఆఫ్ ట్రీస్ చాలా బాగుండింది. అండ్ అక్కడ ఆ రోజు చాలా రష్ ఉండడంతో ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనం జపాలి హనుమాన్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. త్రేతాయుగంలో రాముడి కాలంలో జపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేస్తే ఆ భక్తికి మెచ్చి ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెప్తారనమాట. ఆ మహర్షి పేరు మీదగానే ఈ ప్లేస్కి జపాలి తీర్థం అని పేరు వచ్చింది. జపాలి తీర్థం ఎంత బాగుంటుందంటే దట్టమైన అడవి మధ్యలో ముందు కోనేరుతో నేచర్కి దగ్గరగా చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. రోడ్ నుంచి నియర్లీ 10 to 15 minutes లోపలికి వాక్ చేసిన తర్వాతనే ఈ టెంపుల్ అనేది వస్తుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఆ రూట్ అంతా వాక్ చేసాము, ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు. అలా నడుస్తూ నడుస్తూ మేము టెంపుల్ కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ క్యూ లైన్ ఉంది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చెట్టుకి సింధూరం గణపతి ఆకారంలో అయితే ఉంది. చాలా బాగా అనిపించింది చూస్తే. మేమైతే రిటర్న్ అయిపోయి స్వామివారి ఫోటో స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ 3 అలా అయింది. ఇక్కడికి వచ్చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మేము వెంగమాంబకి అయితే వెళ్ళిపోయాం. వెంగమాంబకి అన్నప్రసాదం కోసమే కాకుండా ఈ పెయింటింగ్ కోసం వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. ఈ పెయింటింగ్లో పవిత్ర జలాలు శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యి త్రిపురాంతకం, మహానంది, అహోబిలం అండ్ ఫైనల్లీ తిరుపతి చేరుకుంటాయి. ఇవి 5 శేషాచలం కొండ చుట్టూ ఉన్న పంచదివ్య క్షేత్రాలు. అండ్ మేము ఫుడ్ తినడానికి లోపలికి వచ్చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఆబ్వియస్లీ చెప్పనక్కర్లేదు. ఫుడ్ తినేసిన తర్వాత మేమైతే వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కనిపిస్తున్న టెంపుల్ అదే. ఆ టెంపుల్ ముందు ఫౌంటైన్ చాలా బాగుంది కదా. ఎప్పుడైనా తిరుపతి శ్రీవారి దర్శనం కన్నా ముందే మనం వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. అది ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే చాలా లక్కీ అండ్ బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం మేము, ఎందుకంటే మాకు లక్ష్మి అండ్ పద్మావతి కూడా దర్శనం ఇచ్చేశారు ఫైనల్లీ. న్యూ ఇయర్ రోజు వైకుంఠ ద్వార దర్శనం మాకు జరగడం, అదే రోజు ఇవన్నీ దర్శనాలు జరగడం, ఉయ్యాల సేవ కూడా జరిగింది మా ముందు. స్వామివారి సన్నిధి ముందే రకరకాల పూలు పండ్లతో డెకరేషన్ కూడా చేశారు, వైకుంఠ ఏకాదశి స్పెషల్గా. ఇవన్నీ మా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బ్లెస్డ్గా అనిపించింది. అండ్ మీరందరూ కూడా చూడాలని అయితే నేను ఈ వ్లాగ్ చేశాను.
అలా అన్నీ చూసేసుకొని దర్శనాలు కంప్లీట్ చేసేసుకొని మేమైతే రూమ్కి బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే నైట్ దర్శనానికి రెడీ అవ్వాలి కాబట్టి. అండ్ దారిలో చిన్న చిన్న షాపింగ్ చేస్తూ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ అలా కొన్ని థింగ్స్ కొనుక్కొని నడుచుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. చూస్తే నైట్ కూడా అయిపోయింది. మేము రెడీ కూడా అయిపోయాము దర్శనానికి. ఇక రూమ్ నుంచి బయటికి వచ్చేసి వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఆ వెహికల్ డైరెక్ట్ మమ్మల్ని క్యూ లైన్ దగ్గరే డ్రాప్ చేస్తుంది అనమాట. నైట్ టైం తిరుపతి రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, క్లీన్గా కలర్ఫుల్గా విత్ ఫుల్ ఆఫ్ లైట్స్. అండ్ మేము క్యూ లైన్ కూడా ఎంటర్ అయిపోయాము. క్యూ లైన్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫోన్స్ కౌంటర్ ఉంటుంది. అక్కడే మన ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేయాలి. ఆఫ్టర్ దర్శనం మనం మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. వి ఫీల్ సో బ్లెస్డ్. అండ్ తిరుపతి నైట్ వ్యూ కూడా చూసేయండి మీరు వైకుంఠ ఏకాదశి టైంలో. మేము అక్కడే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. దర్శనం అయిపోయాక లడ్డూలు కొనేసుకొని అక్కడే కొన్ని దీపాలు వెలిగించేసి రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగే మేము రిటర్న్ అయిపోయాము. ఆ రోజు ఈవినింగే మాకు ట్రైన్ ఉంది. కిందికి వెళ్ళాక మేము కపిలతీర్థం అయితే వెళ్ళిపోయాము. తిరుపతి కొండల్లోంచి వచ్చే జలపాతం పక్కనే ఈ కపిలతీర్థం అయితే ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్సే మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేస్తే ఆ పరమశివుడే లింగ రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. ఇక్కడ నుంచి మేము అలివేలు మంగాపురం కూడా వెళ్ళాము. బట్ అక్కడ నేను ఫోన్ క్యారీ చేయలేదు, వీడియోస్ తీసుకోలేదు. రిటర్న్లో మేము రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న ఒక హోటల్లో ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మా ట్రైన్ వచ్చేసింది. అండ్ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్.